ఎంసిపి మహాకూటమికి మల్టీ స్టార్స్. ఎం అంటే మోదీ గారు, సి అంటే చంద్రబాబు గారు, పి అంటే పవన్ కళ్యాణ్ గారు. ఈ ఎంసిపి మల్టీ స్టార్ మహాకూటమి ఆంధ్రప్రదేశ్లో సూపర్ డూపర్ హిట్. ఆంధ్రప్రదేశ్లో ఈ ఎంసిపి మహాకూటమి 130 సీట్లు పైగా గెలవబోతుంది. 2014లో తెలుగుదేశం పార్టీ 104 సీట్లు వస్తే దాన్ని కూడా క్రాక్ చేయబోతుంది. దానికి ఉదాహరణకి 2019లో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి బారులు తీరారో ఇలాంటి మనం గెలిపించామని 2024లో అర్ధరాత్రి వరకు బారులు తీరడమే కాకుండా పక్కనున్నటువంటి రాష్ట్రం తెలంగాణ, ఇటు పక్కన ఉన్నటువంటి రాష్ట్రం కర్ణాటక బెంగళూరు, మరో పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు మెడ్రాసు ఖాళీ అయిపోయి ఎప్పుడూ లేని విధంగా బస్సులు కూడా పెట్టడం జరిగింది ఆర్టీసీ. అంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకు ఉన్నటువంటి కక్ష, జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ప్రజలకు ఉన్నటువంటి కక్ష, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి చేష్టల మీద ప్రజలకు ఉన్నటువంటి కక్ష. ఏ రోజైతే 151 సీట్లు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారో దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకున్నాడు. కాబట్టికి ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి సేవలు అవసరం అని ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు వేశారు. ఎన్నికల కమిషన్ ఇచ్చింది 2019లో ఆంధ్రప్రదేశ్లో 79% పోలైంది. ఇవాళ 80%, 80 ప్లస్ 6% పోలైంది. అంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేక ఓట్లు పన్నిగట్టుకొని పొద్దున్న నుంచి ఎప్పుడూ లేరు. 5-6 గంటలు లైన్లో నుంచున్నారు. ఇదివరకు ఎలా ఉన్నదంటే ఖాళీగా ఉన్న టైంలో ఓటు వేసేవాళ్ళు. అరే 5-6 గంటల నుంచి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతాడే, ఈ 5-6 గంటలు మనం ఎందుకు కష్టపడకూడదు ఈ రాష్ట్రం గురించి, చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా ఈ రాష్ట్రం గురించి ఇంత కష్టపడుతున్నాడు, మనం ఒక్క 5 గంటలు కష్టపడకూడదా అని లైన్లో నుంచొని 5-6 గంటలు జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. దీంట్లో ఎటువంటి ఇది లేదు. చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అది కూడా ఈసారి అమరావతిలో చేస్తారు. అమరావతి రాజధాని రైతులు ఏదైతే ఎప్పటి నుంచో నిరాహార దీక్షలు చేస్తుంటే వాళ్ళని ఒక అవహేళనగా చేశాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి 4వసారి ప్రమాణ స్వీకారం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 4వసారి, తెలుగు వాళ్ళ చరిత్రలో 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే నాయకుడు చంద్రబాబు నాయుడు గారే. ఎన్టీ రామారావు గారు 3 సార్లు చేశారు. చంద్రబాబు నాయుడు గారు 4వసారి కూడా చేయబోతున్నారు కొత్త ప్రభుత్వం. అంటే ఒకసారి ఎన్టీ రామారావు గారు కూడా 4 సార్లు చేశారు. అయితే ఒకటే ప్రభుత్వం 2వసారి చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నిన్న బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని. ఇవన్నీ కూడా అధికారుల్ని భయప్రాంతులు చేయడానికి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెండింగ్ ఫైల్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవడానికి. దయచేసి అధికారులకు చెప్తున్నాం, మీరు ఈ క్షణం నుంచి
జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాదు. ఈ క్షణం నుంచే చంద్రబాబు నాయుడే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని ప్రజలు 13వ తారీఖున ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 2 వరకు బారుల్లో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని వేశారు. ఇవాళ వాళ్ళు అంటారు వాళ్ళ పథకాలు చూసి వేశారని. కాదు, సూపర్ 6 అని ఏదైతే పథకాలు పెట్టాడో చంద్రబాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆ సూపర్ 6 చూసి ఓట్లేశారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసి ఓట్లేశారు. ఒక పరిపాలనా దక్షకుడు, పరిపాలన అంటే ఏంటో తెలిసినటువంటి వ్యక్తి, అవినీతికి ఆమడ దూరం ఉండే వ్యక్తిని అక్రమంగా కేసులో అరెస్టు చేసి 50 రోజుల పైగా ఆయన్ని జైల్లో పెట్టారని ఒక కక్షతో ఓట్లేశారు చంద్రబాబు గారికి. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి ప్లస్. ఇంకో విషయం చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు బీ ఫారం ఇచ్చిన వాళ్ళు కొంతమంది చంద్రబాబు నాయుడు గారికి నేను గిఫ్ట్ ఇస్తాను అంటున్నారు. తప్పు. చంద్రబాబు నాయుడు గారు బీ ఫారం ఇచ్చిన ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు గారే గిఫ్ట్ ఇచ్చారు. సైకిల్ మీద గుద్దే ప్రతి ఒక్క ఓటు చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి వేసిన వాళ్ళే, మళ్ళా నమ్మి కాదు. ఇక్కడున్న ఏ ఒక్క వ్యక్తికి బీ ఫారం ఇచ్చినా నేను ఎప్పుడో చెప్పా, అసెంబ్లీలోకి వెళ్ళేవాళ్ళు మనందరం కూడా చంద్రబాబు గారి నాయకత్వం మీద పైకి వచ్చేవాళ్ళమే తప్ప మన నాయకత్వం మీద చంద్రబాబు గారి పైకి రావడం కాదు. నారా కుటుంబం కూడా దీనిలో చాలా కీలక పాత్ర పోషించారు. ఈ రాక్షస పరిపాలన అంతమొందించడం కోసం ఎప్పుడూ రోడ్డు మీదకి రానటువంటి భువనేశ్వరి గారు, ఎప్పుడూ రోడ్ల మీదకి రానటువంటి బ్రాహ్మణి గారు కూడా రోడ్ల మీదకి వచ్చి దాదాపు సంవత్సరం కాలం పైగా ప్రజల మధ్యలో ఉండి పార్టీని చాలా బలోపేతం చేసినటువంటి కుటుంబం అది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వచ్చినాయో తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, ఇంక తెలుగుదేశం పార్టీ ఏముంది అని ఈ పార్టీలో అనిపించిన నాయకులే చాలామంది బయటికి పోయారు. కానీ ధర్మం గొప్పది. చంద్రబాబు నాయుడు గారి నిజాయితీ గొప్పది. ఆయన వంటి చేత్తో ఆయన కుటుంబం కూడా ఈసారి ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రం గురించి పోరాటం చేసేవాడు. కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి నలుగురు కూడా 4 దిక్కులు, చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు, లోకేష్ బాబు గారు, బ్రాహ్మణి గారు, నలుగురు 4 దిక్కులకు వెళ్ళి ఈ ప్రజలను రక్షించాలి, మా ప్రజల్ని రక్షించుకోవాలి అని నలుగురు 4 దిక్కులు, 4 దిక్కులు అంటాను చూసారా, ఆ 4 దిక్కులకు వెళ్ళి ప్రజలకు వివరించి ఇవాళ పార్టీని నిలబెట్టడం కోసం కాదు, వాళ్ళు పార్టీ అయిపోయిందని పారిపోయిన వాళ్ళ గురించి కాదు, రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం. ఏదైతే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టారో, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి దేశ విదేశాల కీర్తి ప్రతిష్టలు పెంచారో ఆ ప్రజల్లో పాడవకూడదు, ఈ ప్రజల్ని మేము బాగు చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఆ నలుగురు కూడా 4 దిక్కులుగా వెళ్ళారు. ఇవాళ ఈ విజయానికి తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉండడానికి మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులే కారణం. చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారు, లోకేష్ బాబు గారు, బ్రాహ్మణి గారు. అలాగే ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే పవన్ కళ్యాణ్ గారు లోపలికి వెళ్ళి బయటకు వచ్చి బేషరతుగా సీట్లన్నీ, పొత్తులేంటి, ఎక్కడెక్కడ ఏ సీట్లు ఏం లేకుండా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని అక్రమ కేసులో లోపల పెడతారా అని బయటకు వచ్చి బేషరతుగా ఎప్పుడైతే మద్దతు ఇచ్చాడో పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. దొంగలు ఒకటవుతారు, నిజాయితీ పరులు ఒకటవుతారు.
చంద్రబాబు నాయుడు గారు నిజాయితీపరుడు, పవన్ కళ్యాణ్ గారు నిజాయితీపరుడు కాబట్టి ఏం మాట్లాడుకోవాలా, చర్చలు లేవు, ఏమి లేవు. బేషరతుగా మద్దతు ప్రకటించాడు. పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ధన్యవాదాలు ప్రకటిస్తున్నాము. రేపు జూన్ 4న ఎన్నికల ఫలితాలు చూసి, ఇంకో సంగతి ఏంటంటే 130 పైన సీట్లలో బొత్స సత్యనారాయణ కూడా ఓడిపోతున్నాడు. వాళ్ళ భార్య బొత్స ఝాన్సీ కూడా ఓడిపోతుంది ఎంపీగా. చెప్పండి, బొత్స గారు ప్రమాణ స్వీకారం డేట్ చెప్పారు కదా. బొత్స సత్యనారాయణ ఓడిపోతే, వాళ్ళ భార్య ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పనండి, తప్పుకుంటానని చెప్పనండి. అది అంతేగాని ఏదో ఈ 4 రోజులు మభ్య పెట్టడానికి, ఈ 4 రోజులు అధికారులను భయపెట్టి ఏదన్నా చిన్న చిన్న ఫైల్స్ ఉంటే సంతకాలు పెట్టించడానికి కాదు. ఈ రాష్ట్ర ప్రజల బాగుకే రాష్ట్ర ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం, చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాడనే ఒకే ఒక తలంపుతో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 2 వరకు కూడా ప్రజలు లైన్లో ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఇచ్చినటువంటి గిఫ్ట్ కాకుండా, ప్రజలు మమ్మల్ని కాపాడండి, మనం ఆపద వచ్చింది భగవంతుడా అని కోరుకుంటాం. మనకు ఆపద వచ్చినప్పుడు ఏం చేస్తాం? భగవంతుని కోరుకుంటాం. అలాగే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. ఇవాళ ఎవరికి ఉద్యోగ అవకాశాలు లేవు, ఇల్లు గడవడం కష్టంగా ఉంది. ఈయనేదో సంవత్సరానికి 10,000 15,000 ఇస్తే ఆ డబ్బులతో ఇల్లు గడుస్తుందా? ఆయన అనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి, నేను ఇచ్చే పథకాలతో వీళ్ళకి ఇల్లు గడుస్తుందని. ఎవరికైనా గడుస్తుందా? నెలకు 20,000 30,000 వాళ్ళకి సంపద ఉంటే గడుస్తుంది. కానీ నువ్వు సంపదని నాశనం చేసి నువ్వేదో భిక్ష ఇచ్చినట్టు ఇస్తే ఎలాగా? అంటే నీ జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే, పేదవాళ్ళు ఎవరూ సంపాదించుకోకూడదు, నేనిచ్చే దీంతోనే బతకాలి, చాలని కడుపుతో. ఒక్కడు చెప్తున్నాం, చివరికి కోటికి ఒక్కడే పడతాడు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి. అలాంటి వ్యక్తుల కోసమే సూర్యుడు చంద్రులు వస్తారు. ఎందుకంటే ధర్మం 4 పాదాల మీద నడుస్తుందన్నా, లేదా ఇంకా కొద్దిగా మానవత్వం ఉందన్నా ఇలాంటి మంచి వ్యక్తుల వల్లే అని తెలియజేస్తూ, ఇక ఎంతకంటే విమర్శించడానికి ఏంటంటే వాళ్ళ విమర్శలకి తావు లేకుండా వాళ్ళేదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళందరూ ఇవన్నీ మేకపోతు గాంభీర్యాలు. ఈ 10 రోజులు 15 రోజులు వాళ్ళకి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకోవడానికి తప్ప అవి ఏం కాదు. 130 సీట్లు పైగానే మహాకూటమి అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మా రాజధాని అమరావతిలో ఈసారి ప్రమాణ స్వీకారం 4వసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నారని తెలియజేస్తారు. అంటే నిజం చెప్తున్నాను. మరి దాని మీద కామెంట్ ఏదైనా ఉంటే ఆయన్ని అడగండి. అది ఇది ఒకటేనండి, చంద్రబాబు నాయుడు గారి చరిష్మా, ఎన్టీ రామారావు గారితో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి తర్వాత ఈ పార్టీకి చంద్రబాబు నాయుడు గారి చరిష్మానే. చంద్రబాబు నాయుడు గారి చరిష్మా ముందు ఎవరిది పనికిరాదు. ఓపెన్గా చెప్తాం, ఇందులో చంద్రబాబు నాయుడు గారి చరిష్మా ముందు ఎవరిది పనికిరాదు. ఎవరు ఎన్ని చెప్పుకున్నా సరే చంద్రబాబు నాయుడు గారు చెప్పాను కదా, కోటికి ఒకటే పడతాడు చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తుల కోసమే మనకి కావాలంటే వాళ్ళిద్దరు రావాల్సిందే కదా. వాళ్ళిద్దరు రాకపోతే మొత్తం వెళ్తున్నారు. ఓకే బ్రదర్, మనకు 10,000 15,000 ఇచ్చి సంవత్సరాల్లో దాని మీద బతకండి, మీకు అసలు పనులు లేకుండా, కార్మికులకు పనులు లేకుండా, లేదా ఉద్యోగస్తులకి ప్రతి ఒక్కరూ తెలుగుదేశానికి వేశారు, ఓటు మహాకూటమికి వేశారు. అదే వాళ్ళు ఏ వర్గాలు హ్యాపీగా ఉన్నాయండి?
మేము ఒకటే చెప్తున్నాం, మీరు జూన్ 4వ తారీఖున చూడండి. ప్రజలు బారులు తీరి జనాల్లో ఉండడం మాత్రం జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికే, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడానికి. వాళ్ళకి రెండో ఎజెండా లేదు. అరే తెలంగాణలో ఎలక్షన్ ఉంది కదా, అక్కడ ఓటు కంటే ఇక్కడ ఓటు ముఖ్యమని వచ్చారు జనం. పక్కన తమిళనాడు ఖాళీ అయిపోయింది, కర్ణాటకలో బెంగళూరు ఖాళీ అయిపోయింది. ఒక వ్యక్తిని ఓడించడానికి, జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి, చంద్రబాబు నాయుడు గారిని పీఠం మీద కూర్చోబెట్టడానికి మహానగరాలు, మామూలు సిటీలు అయ్యి ఇవాళ హైదరాబాదు, చెన్నై, అలాగే బెంగళూరు భారతదేశంలోనే పెద్ద సిటీలు అయ్యి ఆ సిటీలే ఖాళీ అయిపోయినాయండి. జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి. ఎంతకంటే ఉదాహరణ ఏముంది? వీళ్ళేంటంటే మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు నిన్న నుంచి. పశ్చిమలో 40,000 మెజార్టీతో గెలుతున్నాడు, 20,000 పైన మెజార్టీతో సుజనా చౌదరి గారు గెలుతున్నాడు. ఇక్కడ కాదు అక్కడ కాదు, మహాకూటమికి ఎక్కడైనా వేశారు ఓట్లు. నేను చెప్పే అంకి తక్కువ, మీరు చూడండి. రిజల్ట్ చూశాక ఇంకా ఆశ్చర్యపోతారు. రిజల్ట్ చూశాక ఇంకా ఆశ్చర్యపోతారు మీరు.